ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అంటూ కేంద్ర గెజిట్ విడుదలవడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తీపాటి నాగరాజు అన్నారు. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన రైతుల కోసం కూటమి ప్రభుత్వం పట్టుదలతో కేంద్రం నుంచి అధికారిక గుర్తింపు తీసుకురావడంలో సఫలీకృతమైందని చెప్పారు. భవిష్యత్తులో దేశం మొత్తం అమరావతి వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బస్తీపాటి నాగరాజుతో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. అమరావతి రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తీపాటి నాగరాజు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ఇవాళ రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేసి గెజెట్ విడుదల చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? నేను రాష్ట్ర ప్రజలకైతేనేమి, ఎస్పెషల్ నా కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను చెప్పేది ఏమంటే, గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి ఏ విధంగా విచ్చలవిడిగా పరిపాలించాడో మీ అందరికీ తెలుసు గత ముఖ్యమంత్రి. అందులో భాగంగా ముఖ్యంగా 2014లో మనకు బైఫర్గేషన్ అయినప్పుడు, రాష్ట్ర విభజన తెలంగాణతో విడిపోయినప్పుడు ఏ విధంగా విడిపోయిందో కూడా మీ అందరికీ తెలుసు. ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకోకుండా పార్లమెంట్ తలుపులు మూసి ఏ విధంగా అయితే విభజించారో ఆ రోజుని ఈ రోజు వరకు కూడా మర్చిపోమనం. అంత భావోద్వేగంలో మనం విడిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్స్ లో భాగంగా 2014లో కూటమి అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగా ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు 40 ఏళ్ల అనుభవం ఉండి అపార అనుభవజ్ఞుడు, ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని కావాలని చెప్పేసి సంకల్పించి ఎంతో తపనతో ఆంధ్ర రాష్ట్రానికి మధ్యస్థంగా ఉంటే అన్ని ప్రాంతాల వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అమరావతి ఇది ఒక దేవతల రాజధాని అని చెప్పేసి ఆ ప్రాంతాన్ని గుర్తించి, అంతేగాక గత చరిత్ర తీసుకోండి మీరంతా, అప్పట్లో రాజుల కాలంలో కూడా హరప్ప, మొహంజదారో ఇటువంటివన్నీ నదుల పక్కన ఉన్నందుకు విరాజిల్లాయి నాగరికతతో. అందులో భాగంగా మన భారతదేశం భౌగోళికంగా తీసుకోండి, బాంబే ఉంది, సముద్ర పొడిన ఉండడం వల్ల భారతదేశానికే ఆర్థిక రాజధాని అయిపోయింది. అందులో భాగంగా నది పక్కన ఉంటే మన అమరావతి కూడా విరాజిల్లుతుంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు ఒక్క మాట, ఒక పిలుపుతో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రైతాంగం అంతా, అమరావతి రైతులు ఎస్పెషల్లీ వారికి మరొక్కసారి నేను ఈ మీడియా ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా వాళ్ళు 32,000 ఎకరాలు ఇచ్చారు. ఆనతి కాలంలో 2 నెలల పరిధిలోనే 32,000 ఎకరాలు ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా గౌరవ ముఖ్యమంత్రి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకం ఎంత అంటే అంత నమ్మకం అని చెప్పేసి సార్ చేతిలో పెట్టారు. అది కూడా ఎలాగంటే భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా ల్యాండ్ పూలింగ్ అనే టైటిల్తో. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్ ఉన్నటువంటి లీడరు, ₹1 ఖర్చు కాకుండా ల్యాండ్ పూలింగ్ అనే ఒక స్కీమ్ తో దేశానికి ఆదర్శంగా ఉన్నారు. దాంట్లో కూడా ల్యాండ్ ఈ విధంగా పూలింగ్ చేసుకోవచ్చా అని. ఎందుకంటే ఆ ల్యాండ్ పూలింగ్ లో భాగంగా అమరావతి రైతులను కూడా భాగస్వామ్యం చేశారు. మీరు కూడా ఉండండి, ఈ అమరావతి భూమిని మీరు ఇచ్చారు కాబట్టి ఈ రాజధానిలో మీరు ఉండాలని చెప్పేసి అలొకేషన్ లో భాగంగా 30% వాళ్ళకు, 30% గవర్నమెంట్ కి, 30% ఓపెన్ ప్లేస్లకు, ఈ విధంగా వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ వాళ్ళని మీరు కూడా శాశ్వతంగా, ఎందుకంటే మీ పొలం అమ్ముకుంటే ఇంత రాదు, మీకు అన్ని రకాల పర్మిషన్ ఇచ్చి మీకు రాజధాని మీరు ఉంటారని చెప్పేసి సరికొత్త సంకల్పాన్ని తెరలేపి అందులో భాగంగా సారు ఒక చెరని ముద్ర వేశారు రైతుల యొక్క గుండెల్లో. ఆ విధంగా ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత పరిపాలనలో భాగంగా సెక్రటరేట్ అయితేనేమి, హైకోర్టు అయితేనేమి నిర్మించుకోవడం జరిగింది. అందులో భాగంగా 5 సంవత్సరాల పరిధి ల్యాండ్ పూలింగ్ చేసి పరిపాలించిన క్రమంలో పరిపాలనలో భాగంగా గవర్నమెంట్ మారింది. ఆ తదనంతరం వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ విచ్చలవిడితనంగా ఆయన యొక్క మోనోపోలిజాన్ని ప్రదర్శిస్తూ రాజధాని అనేది ఇది ఒక అడవి, ఇది ఒక శ్మశానం అని అసెంబ్లీ సాక్షిగా ముద్ర వేసి దాన్ని విచ్చలవిడిగా 3 రాజధాని అని చెప్పేసి 3 ముక్కలాట ఆడినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ చూశారంతా ప్రజలంతా. అయితే అందులో భాగంగా మళ్ళీ 2024 ఎలక్షన్లు జరిగితే ప్రజలంతా మూకుమ్మడిగా కూటమి ప్రభుత్వం అయితేనే బాగు చేస్తుందని చెప్పేసి మరి 2014లో కూటమి ఏ విధంగా అవుతుందో ఈ రోజు కూడా మళ్ళీ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా 94% స్ట్రైక్ రేట్ తో ఆంధ్రప్రదేశ్ లో 164 సీట్లు అవుట్ ఆఫ్ 175 అంత భారీ విజయాన్ని ఇచ్చారు. అంతేగాక గత ప్రభుత్వం వాళ్ళు 3 ముక్కల రాజధాని అని చెప్పేసి ఆడే క్రమంలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు 2014లో పార్లమెంట్ సాక్షిగా, ఎందుకంటే పార్లమెంట్ మట్టి అంటే ఆయన ఏదో చాలా తక్కువ చేసుకుని దాన్ని భావించాడు ఆయన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పార్లమెంట్ అంటేనే దేశంలో ఉండేటువంటి వచ్చేటువంటి ఎంపీలంతా అక్కడ కూర్చుంటారు. ఎంత పవిత్రమైన స్థలం పార్లమెంట్ స్థలం అంటే. అక్కడి నుంచి ఇంత మట్టి, అక్కడ యమునా నది, పవిత్రమైన జనం, ఆ రెండింటిని తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు అక్కడి నుంచి బయలుదేరితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సంకల్పం ఉండాలని చెప్పేసి 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతి గ్రామాన మట్టి నీరు తీసుకొని అందరి సంకల్పంతో, ప్రతి ఒక్క గ్రామాంది సంకల్పంతో దేవతల రాజధానిలో భూమి పూజ చేసి శిలాఫలకం వేస్తే గత ప్రభుత్వంలో అమరావతి రైతుల మీద చేసినటువంటి ప్రయోగాలు అన్నీ కావు. వైసీపీ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏదైతే కేవలం రాజధాని పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారు. మరోవైపు ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేయడం వల్ల మిగతా ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందవు, పూర్తిగా అక్కడే వెనుకబడిపోతాయి. కాబట్టి 3 రాజధానులు చేస్తే ఖచ్చితంగా 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి.
ఆ 3 ప్రాంతాల పరిధిలో ఉన్నటువంటి ఏదైతే పట్టణాలు కూడా అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగానే మావిగన్ పేరు పెట్టాలని చెప్పి కూడా ప్రస్తావిస్తా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఎట్లా చూడొచ్చు? నేను మీడియా పత్రికలకు కూడా సూటిగా ఒక ప్రశ్న అడగలను. మరి గత ప్రభుత్వంలో మీరు అమరావతి రాజధానిని పెట్టారు కదా, ఇక్కడ వాళ్ళు రైతుల పరిస్థితి ఎలా? వాళ్ళు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కు ల్యాండ్ పూలింగ్ కానీ ల్యాండ్ అక్విజిషన్ స్థలం ఇవ్వాలంటే భయపడతారు. మరి గత ప్రభుత్వం 32,000 ఎకరాలు ఇస్తే మీరు ఆ రైతులకు ఏ విధంగా చేస్తారని చెప్పేసి గత ప్రభుత్వాన్ని ఇదే మీడియా ప్రశ్నించినప్పుడు చాలా బాగుండేది. ప్రశ్నించకపోగా 3 ప్రాంతాల అభివృద్ధి అవుతుందని చెప్పి మీరు అంటున్నారు. మరి 3 రాజధానులను పెట్టేసి ఏమైనా ఒక్క ఇటుక వేసాడా? ఏమైనా ఒక ఇటుక ఎక్కడైనా పెట్టాడా? 5 ఏళ్ల పరిపాలనలో అమరావతి కాదని మీరు అన్నప్పుడు మీరు మీ గవర్నమెంట్ లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కర్నూలు న్యాయ రాజధాని చెప్పాడు. 1 ఇంచు 1 సెంటీమీటర్ పని ఏమని చేశాడు న్యాయ రాజధాని అని చెప్పేసి? ఎక్కడ చేయకపోగా, అమరావతిని చేయకపోగా, వైజాగ్ ను తల్లిబొల్లి మాట చెప్తూ వైజాగ్ ఏం చేశాడు? వైజాగ్ లో పరిపాలిస్తా అని చెప్పేసి బ్రహ్మాండంగా ప్యాలెస్ కట్టున్నాడు, రిషికొండ ప్యాలెస్ అని చెప్పేసి 500 కోట్ల రూపాయలతో ఆయన విలాసవంతమైన భవనం కట్టున్నాడు. అంతకు మించి ఏమని చేశాడా? కట్టకపోగా, చేయకపోగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అమరావతిలో హైకోర్టు, అమరావతిలో సెక్రటరియట్ ని దాంట్లో కూర్చొని పరిపాలించావు తప్ప నీ యొక్క మార్కు మరి నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు నువ్వు ఏం చేశావు? ఎక్కడే గానీ 3 రాజధానులు అన్నప్పుడు ఒక్క రాజధాని కట్టావా? 3 ఇంట్లో ఒకటన్నా కట్టావా? కనీసం ఒక బిల్డింగ్ గానీ ఒక ఆనవాళ్ళు ఏదైనా చూపించగలుగుతావు? మరి ఎక్కడ కూడా నీకు ఈ పరిపాలన మీద అవగాహన లేక, ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడే, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ మనకు తలమానికంగా రాజధాని ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి. మరి విడిపోయిన తర్వాత చిన్న ప్రాంతం అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్. అటువంటి ప్రాంతానికి నువ్వు 3 రాజధానులు కావాలనుకుంటే ఎంత పిచ్చి, ఎంత భ్రమ! ఒకసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రజలంతా. అటువంటి క్రమంలో మొన్నటి రోజున, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఆయన చేసినటువంటి విధ్వంసాన్ని చూసి మన గవర్నమెంట్ లో మళ్ళీ ఈ రాజధానిని అమరావతిని, ఈ రైతుల యొక్క సంకల్పాన్ని, రైతుల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు, వీళ్ళ ఆశలు నెరవేరాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చట్టసభల్లో దీనికి చట్టబద్ధ కల్పించాలి. అమరావతికి భవిష్యత్ తరాలు కూడా దీన్ని ఎవరు టచ్ చేయకూడదని చెప్పేసి లోక్సభలో, రాజ్యసభలో బిల్ ప్రవేశపెడుతున్నటువంటి క్రమంలో లోక్సభలో బిల్ ప్రవేశపెడతా ఉంటే ఈయన బయట కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేసి మావిగన్, మచిలీపట్నంలో ఎంఏ తీసుకోండి, విజయవాడలో విఐ తీసుకోండి, గుంటూరులో జీవీఎన్ తీసుకోండి అని మావిగన్ అని ఇంత పిచ్చి ప్రేలాపన జనాలంతా నవ్వుకుంటా ఉన్నారు. ఆయన పెట్టినటువంటి పదం మీరేం ప్రత్యేకంగా మావిగన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. మచిలీపట్నం దగ్గర వరకు సిఆర్డీఏ ఆల్రెడీ ఆక్రమించి ఉంది. మచిలీపట్నం దగ్గర 70 కిలోమీటర్స్ అక్కడ మచిలీపట్నం దగ్గర వరకు సిఆర్డీఏ పరిధి ఇచ్చేశారు. ఎలాగో విజయవాడ ఉంది సెంటర్లో, గుంటూరులోనే అమరావతి ఉంది. మరి ఆల్రెడీ నీకు ఆ మాత్రం తెలీదా? ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి పరిపాలించావు కదా. నేను చెప్పినటువంటి 3 పదాలు ఈ సిఆర్డీఏ అమరావతి పరిధిలో ఉన్నాయని తెలుసు కదా నీకు. మరి నువ్వు మావిగన్ అని చెప్పేసి రోడ్డు పొరత కట్టండి అని చెప్పడం ఎంత పిచ్చి అనాల. కాబట్టి ఆయనకు పరిపాలించడానికి అర్హత లేదు, ఆయనకు అసలు అవగాహన లేదు. రాష్ట్ర ప్రజల్ని భ్రష్టు పట్టించి ప్రాంతాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడపాలని చూస్తా ఉన్నాడు. కానీ రాష్ట్ర ప్రజలంతా మన రోజున నవ్వుకున్నారు. అంతేగాక లోక్సభలో బిల్ పాస్ అయింది, తదనంతరం రాజ్యసభలో కూడా బిల్ పాస్ అయింది. అందులో భాగంగా మా గౌరవ ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు స్వయంగా వచ్చి రాజ్యసభలో కూర్చొని బ్రహ్మాండంగా ఆ బిల్ పాస్ అయ్యేటప్పుడు ఎంపీలందరం అక్కడ చూసిన విధానం రాష్ట్ర ప్రజానికమంతా చూశారు. దగ్గరుండి మేమంతా గౌరవ స్పీకర్ అయినటువంటి రాధాకృష్ణన్ సార్ గారికి నమస్కారం చేస్తే దేశ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఎంత వీళ్ళకు అమరావతి మీద ఎంత చిత్తశుద్ధి ఉంది, ఆ రాష్ట్ర ప్రజలకు వీళ్ళకు ఉండాలని చెప్పేసి దేశ ప్రజలంతా ఒక సైడ్ ఉంటే, దేశ నాయకత్వం అంతా ఒక సైడ్ ఉంటే, ఈ వైఎస్ఆర్సీపీ దౌర్భాగ్యమైనటువంటి పార్టీ వాకౌట్ చేస్తా ఉంటే రాష్ట్ర ప్రజలంతా వీక్షించారు. అది మరి వాకౌట్ చేయడం ఎంతవరకు సబబు? ఎలాగో నువ్వు చేసినా చేయకపోయినా చట్టసభలో చట్టబద్ధ పొందుతున్నట్టు క్రమంలోనైనా నీ మనసును మార్చుకోవాలి కదా. మార్చుకోకపోగా వాకౌట్ చేశారు. కాబట్టి ఆ పార్టీ ఉండవు, పుట్టగతులు ఉండవు. అది ఇదందరికీ మీకు తెలిసిన విషయమే. కాబట్టి మనకు రాష్ట్రపతి గారి ఆమోదం కూడా అయిపోతూ ఉంది. కాబట్టి ఆ క్రమంలో భవిష్యత్తులో ఈ అమరావతి దేవతల రాజధానిని ఏ విధంగా అయితే సంకల్పించారో అది నిజరూపం కాబోతుంది. అంతేకాక శాశ్వత రాజధాని కూడా మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి అని చెప్పేసి తెలియజేస్తూ, ప్రాంతాల మధ్యన మీరు డెవలప్మెంట్ అని అడిగారు. ఇటు రాయలసీమ తీసుకోండి, అటు ఉత్తరాంధ్ర తీసుకోండి. మన కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు 20 నెలల పరిపాలన అయింది. ఇప్పటికి అమరావతి అనేది ఒక దశలో పనులు జరుగుతుండగా, ఉత్తరాంధ్రలో పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్. అది చాలా గొప్ప ప్రాజెక్ట్. అది ఆ ప్రాంతానికి ఆ ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయిపోతుంది. అంతకు మించినది ఏముంది? వైజాగ్లో డేటా సెంటర్, మొన్నటి రోజున అనకాపల్లిలో 65,000 కోట్లతో దాదాపు ఆర్సిలార్మిట్టల్ స్టీల్. మరి ఇంత భారీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీరు డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో కావట్లేదని మీరు ఎలా అంటారు? మీరు మీడియా వాళ్ళు కూడా. అంతేకాక మన రాయలసీమ తీసుకోండి, మన రాయలసీమకు వద్దాం. ఉత్తరాంధ్ర గురించి చెప్పాను 2 మాటల్లో. మన రాయలసీమ తీసుకోండి, కర్నూలు తీసుకోండి. ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో పారిశ్రామిక కేంద్రాలు 13 ప్రకటిస్తే పార్లమెంట్ సాక్షిగా అందులో మన కర్నూలు చేర్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఈ కర్నూలు ప్రాంతం కూడా డెవలప్ కావాలని చెప్పేసి ఓర్వకల్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రం చేసి అందుకు సమీపంలో ఒక ఎయిర్పోర్ట్ కట్టేసి
ఈ ప్రాంతం అంతా హార్టికల్చర్ హబ్గా చేయాలి నేను రాయలసీమని చెప్పేసి చేస్తూ, అంతేగాక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3 నెలల పరిపాలన తదనంతరమే ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా ఒక ఎత్తిపోతల పథకానికి 4,200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. హంద్రనివా పనులను కర్నూలు టు కుప్పం వరకు నీళ్లు తీసుకుపోయిన సంకల్పంతో 1,600 క్యూసెక్లు వారేటువంటి నీటిని 3,000 క్యూసెక్లకు వారాలని చెప్పేసి బ్రహ్మాండంగా వెడల్పు కార్యక్రమాన్ని 120 రోజుల్లో కంప్లీట్ చేసి, అంత ఘనమైన చరిత్రలో ఉండి ఈరోజు ఆ నీళ్లు ఎక్కువ కోట పారుతూ ఉంటే మన కర్నూలు జిల్లా కూడా సస్యశ్యామలం అయిపోతూ ఉంది. ఎందుకంటే కెనాల్లో వాటర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన కోట కూడా పెరిగిపోయింది. అందులో భాగంగా 62 చెరువులు సంపూర్ణంగా నింపుకున్నాం అన్నట్టు రోజున. అందులో భాగంగా ఈ సమ్మర్ వచ్చింది, ఇప్పుడు సస్యశ్యామలం ప్రతి జలసిరితో తొనిక్షలాడుతూ ఉన్నాయి ప్రతి చెరువులు. కాబట్టి ఈ విధంగా ఏ ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి క్రమంలో మీరు ప్రాంతాల మధ్య చర్చ పెట్టాలని చెప్పేసి అమరావతి ఎందుకు అంటారు. కాబట్టి ఇదన్నీ పిచ్చి పనులు మానుకోండి అని చెప్పేసి తెలియజేస్తూ, ముందు అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏ రకంగా ఉండబోతుంది, రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఏ రకంగా వెలుగుదిద్దబోతున్నారు, ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన సృష్టిస్తామని చెప్పి ఐటీ శాఖ మంత్రి కూడా తెలుపుతున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ మంత్రివర్గ ఉపసంఘం కూడా భేటీ అయ్యి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకోవచ్చు? సోదరులు నేను ఒక విషయం చెప్తాను. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 6,000 డిఎస్సీ పోస్ట్ వేసి నానా విధాలుగా చేసి లాస్ట్కి అది కోర్టులో పడి 6,000 పోస్ట్ కూడా కనీసం రిక్రూట్మెంట్ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి 5 సంవత్సరాల పరిధిలో ఒక్క పోస్ట్ కూడా డిఎస్సీ ఇవ్వలేదు. చేయకపోగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ లక్ష్యంతో అయితే సారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యువనాయకుడు అంటే నారా లోకేష్ గారు ఏ సంకల్పంతో అయితే యువతకు నేను ప్రాధాన్యం ఇస్తున్నారో, అందులో భాగంగా రాగానే ఆర్థిక విధ్వంసం చేసినటువంటి రాష్ట్రమైనలో ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో తపనతో మొదటి డిఎస్సీ ఎన్నడూ లేని విధంగా 16,200 పోస్టులకు డిఎస్సీ ప్రకటించి ఆనతి కాలంలో వితిన్ షార్ట్ పీరియడ్లో 4-5 నెలల్లో పోస్టులను ఫిలప్ చేసి లాస్ట్ ఇయర్ అకాడమిక్ స్కూళ్ళకు పంపించినటువంటి దాఖలాలు ఇది మీకు ప్రత్యక్షం కనబడతా ఉంది. 5 సంవత్సరాలు ఆయన ఒక పోస్ట్ నింపలేదు. మరి మొదటి ఇయర్లోనే 16,000 జాబులు వేసి మళ్ళీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వదిలేరు. మనకు కూటమి ప్రభుత్వం మళ్ళీ జాబ్ క్యాలెండర్ వదిలేసింది. ఈ సంవత్సరం కూడా డిఎస్ చేస్తాం, దాంట్లో కూడా పెద్దపీట వేస్తాం రాయలసీమకు అని చెప్పడం జరిగింది. అంతేగాక మొన్నటి రోజున ఆర్సిలర్ ప్లాంట్ ఓపెన్ అయింది. దాదాపు 1,00,000 ఉద్యోగాలు వస్తాయి అక్కడ. ఎన్ని 1,00,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ ప్లాంట్ని బేస్ చేసుకుని ఎన్నో సైడ్లకంతా ఇంకా పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. మరి ఉద్యోగ ప్రస్థానంలో ఈ యువతకు ఎక్కడికెక్కడ అక్కడ ఉత్తరాంధ్రకి అయితేనేమి, డిఎస్సి పరంగా అయితేనేమి, గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్ క్యాలెండర్ మనం వదిలారు ఉగాది పండుగ రోజున. గ్రూప్ 1 గ్రూప్ 2 అయితేనేమి, ప్రతి ఒక్కరి పోలీస్ కానిస్టేబుల్స్ అయితేనేమి, ఇవన్నీ జాబ్ క్యాలెండర్ వేసి ఒక పక్కా ప్రణాళికతో ఆర్థికంగా ఎంతో ఇబ్బందులున్నా కూడా యువతను ఎక్కడికెక్కడ వాళ్ళను చేయాలని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు యువతకు చేకూరుస్తూ, అలాగే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ప్రజలకు ఆ మేనిఫెస్టోని సంపూర్ణంగా అమలు చేస్తూ, మేనిఫెస్టోకి మించినటువంటి హామీలు నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజలను ఒక సైడ్ అభివృద్ధి, ఒక సైడ్ సంక్షేమం రెండింటిని 2 కళ్ళతో పరుగులు పెట్టిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వైఎస్ఆర్సీపీకి రాబోయే రోజుల్లో ఎటువంటి మనుగడ ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాం మరొకసారి రాష్ట్ర ప్రజలకు కూడా. ఇదే చూస్తున్నారు కదా, మున్ముందు రాష్ట్ర రాజధాని అమరావతి వైపే దేశమంతా కూడా తిరిగి చూసేలాగా గర్వించే స్థాయికి తీసుకువెళ్తామని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, YK TV, కర్నూలు.